నేను 2024లో ఎంసీఏ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చి కొన్ని ఇన్స్టిట్యూట్స్ని రిఫర్ చేసి 10,000 కోర్స్ కరికులం రిఫర్ చేశాక అండ్ ఇక్కడ ప్లేస్మెంట్స్ చూశాక 10,000 కోర్స్ బెస్ట్ అనిపించింది. దాని తర్వాత నేను ఈ డెమో క్లాసెస్ అటెండ్ అయ్యాను. తర్వాత ఇక్కడ జాయిన్ అయ్యాను. నేను 10,000 కోర్స్ ని మెయిన్ గా ప్లేస్మెంట్ అండ్ కమ్యూనికేషన్ కోసం చూస్ చేసుకున్నాను. వేరే ఇన్స్టిట్యూట్ కరికులం ని కంపేర్ చేసుకుంటే ఇక్కడ వచ్చేసరికి ఏమి రాని వాళ్ళు బిగినర్స్ కూడా చాలా బాగా నేర్చుకునే స్కోప్ ఉంది కరికులంలో. అండ్ అది కాకుండా మనం కమ్యూనికేషన్ క్లాసెస్ ఉంటాయి, ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కోసం క్లాసెస్ ఉన్నాయి, అండ్ మెయిన్ గా ప్రాబ్లమ్ సాల్వింగ్ కోసం క్లాసెస్ నేను చూశాను. నాకు బాగా నచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే ప్రోగ్రామ్ మేనేజర్. ఒక బ్యాచ్ కి ఒక ప్రోగ్రామ్ మేనేజర్ ని అలోకేట్ చేసి అండ్ వాళ్ళు టేక్ కేర్ చేస్తారు. ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మనం డైరెక్ట్ ఇన్స్ట్రక్టర్స్ దగ్గరికి వెళ్లకుండా ప్రోగ్రామ్ మేనేజర్స్ తో మాట్లాడితే అవి రిజాల్వ్ చేసేసి మనకి ఎక్కడెక్కడ సపోర్ట్ కావాలో అది మొత్తం ప్రోగ్రామ్ మేనేజర్స్ మనకి హెల్ప్ చేస్తారు. 10,000 కోర్స్ లో నాకు ఇంకా బాగా నచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే ఒక కాన్సెప్ట్ అవ్వగానే దాని మీద మార్క్స్ తీసుకోవడం. ఇలా నంబర్ ఆఫ్ మార్క్స్ ఇవ్వడం వల్ల రియల్ టైమ్ ఇంటర్వ్యూస్ కి వెళ్ళినప్పుడు చాలా హెల్ప్ అయ్యేది. లైక్ అక్కడ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యేది. మార్క్స్ ఇవ్వడం వల్ల మనం ఎక్కడ ల్యాగ్ అవుతున్నామో తెలిసేది. అండ్ ఆ ల్యాగ్ అయిన వాటిని మనం వచ్చి రెక్టిఫై చేసుకుని మళ్ళీ మార్క్స్ ఇవ్వడం వల్ల లైక్ టెక్నికల్ గా అయినా కమ్యూనికేషన్ గా అయినా ఇంప్రూవ్మెంట్ జరిగింది. నేను బిఫోర్ మార్క్ ఇవ్వక ముందు నాకు కాన్సెప్ట్స్ అన్ని వచ్చు, కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేయడం వచ్చేది కాదు. మార్క్ ఇచ్చాక వాళ్ళు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అంటే ఎక్కడెక్కడ ల్యాగ్ అవుతున్నాం, ప్రాబ్లమ్ సాల్వింగ్ లో ల్యాగ్ అవుతున్నాం, కమ్యూనికేషన్ లో ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి అని మొత్తం చెప్పాక వాళ్ళు ఒక రివ్యూ ఇస్తారు. ఆ రివ్యూని బేస్ చేసుకుని మనం మన పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేసుకుని మళ్ళీ మార్క్ ఇస్తే మళ్ళీ ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలో చెప్తారు. మార్క్స్ కండక్ట్ చేయడం అనేది ఒక స్టూడెంట్ కి చాలా హెల్ప్ అవుతుంది. 10,000 కోర్స్ లో ఓన్లీ టెక్నికల్ మీద ఫోకస్ చేయరు. స్టార్టింగ్ నుంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద అండ్ కమ్యూనికేషన్ మీద ఫోకస్ చేస్తారు. అండ్ మనకు ఫస్ట్ రౌండ్ క్లియర్ చేయాలంటే ఆప్టిట్యూడ్ మెయిన్ గా ఉండాలి. సో స్టార్టింగ్ క్లాసెస్ నుంచే ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ఆప్టిట్యూడ్ కమ్యూనికేషన్ మీద ఫోకస్ చేస్తారు. వేరే ఇన్స్టిట్యూట్స్ లో ఏంటంటే ఓన్లీ స్టార్టింగ్ నుంచి టెక్నికల్ గా మాత్రమే ఫోకస్ చేస్తారు. నేను కంపెనీ నుంచి క్విట్ అయ్యాక 1 మంత్ నేను ఇంటికి వెళ్ళిపోయాను. అప్పుడు కిషోర్ సార్ కాంటాక్ట్ అయ్యి ప్రాబ్లం ఏంటో కనుక్కొని 1 మంత్ వేస్ట్ చేయకూడదని చెప్పేసి నాకు ఒక ట్రైనర్ ని అసైన్ చేశారు, మహేంద్ర సార్ ని. మహేంద్ర సార్ ఏం చేశారంటే 1 మంత్ ప్లాన్ ని అసైన్ చేశారు. ఆ 1 మంత్ ప్లాన్ లో డైలీ టాస్క్ ఇచ్చేవాళ్ళు. ఆ టాస్క్ నేను కంప్లీట్ చేసి మళ్ళీ గిట్ హబ్ లో వాళ్ళకి పంపించేవాడిని టాస్క్ అనేది. అక్కడ ఏమవుతుందంటే నేను 1 మంత్ లాగ్ అవ్వకుండా కిషోర్ సార్ హెల్ప్ చేశారు. నేను కంపెనీకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాక నేను కంపెనీలో పేస్ అవుతానని అనుకోలేదు. అప్పుడు సుమన్ సార్ అండ్ ప్లేస్మెంట్ టీం నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు.